తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది. జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ వ్యూహం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాలు చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనర్హత నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ కీలక సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో స్పీకర్ నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలి, తదుపరి న్యాయపరమైన మరియు రాజకీయ వ్యూహాలు ఏమిటనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్ బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడం, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం, ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కీలక సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు, పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలపైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ నోటీసుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఏం చెప్పాలి అనే దాని చర్చ జరిగిందని టాక్ వినిపిస్తుంది. స్పీకర్ నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపుడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావు, కాళే యాదయ్యలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ కు తమ వివరణ ఇచ్చారు, మరికొందరు ఇంకా స్పందించలేదు. భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు కూడా వెంటనే స్పందించాలని సూచించారని అంటున్నారు. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న బిల్లులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చ తర్వాత తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. అన్ని విషయాల్లో అండగా ఉంటానని, పార్టీని తనను నమ్మి వచ్చిన వారిని కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని సూచించినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 90 రోజులుగా ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న జోగులాంబ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నానని, పార్టీ మారలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి తగు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ రాజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.